భారత టీ20 జట్టు కెప్టెన్గా బాధ్యతలు తీసుకున్నప్పుడు చాలామంది అతనిపై అనుమానాలు పెట్టారు. లీడర్షిప్ లేదు, ఒక మంచి ప్లేయర్ మాత్రమే అంటూ ట్రోల్స్ వచ్చాయి. కానీ ఒక్కొక్క విజయంతో వాళ్లందరికీ సమాధానమిచ్చాడు. మాటలతో కాదు, ఫలితాలతో. ట్రోల్స్కు సమాధానం ఫలితాల్లోనే. విజయం ఇది చిన్న విషయం కాదు. వరల్డ్ కప్ గెలవడమంటే టీంను ప్రెషర్లో నడిపించడం, కీలక మ్యాచ్ల్లో సరైన నిర్ణయాలు తీసుకోవడం. అక్కడే అసలు కెప్టెన్ పరీక్ష. సూర్య అక్కడ ఫెయిల్ కాలేదు, డామినేట్ చేశాడు. విజయం ఆసియా కప్ కూడా సింపుల్ కాదు. పాకిస్తాన్, శ్రీలంక లాంటి టీమ్స్తో పోటీ. అక్కడ కూడా ఇండియాను టాప్లో నిలిపాడు. గణాంకాలు ఏమి చెబుతున్నాయి? ప్రపంచంలోనే అత్యధిక టీ20ఐ విన్నింగ్ పర్సంటేజ్ ఉన్న కెప్టెన్. ఒక్క టీ20ఐ బైలాటరల్ సిరీస్ కూడా ఓడిపోలేదు. ప్రతి మ్యాచ్లో అగ్రెసివ్, క్లియర్ గేమ్ ప్లాన్. ఇవి ఆదృచ్ఛికం కాదు, ఇది కన్సిస్టెంట్ లీడర్షిప్. సూర్య కెప్టెన్సీ స్టైల్ సింపుల్ కానీ ఎఫెక్టివ్. అగ్రెసివ్ అప్రోచ్, డిఫెన్సివ్ గేమ్ లేదు. ప్లేయర్లపై నమ్మకం, యంగ్ ప్లేయర్లను కూడా బ్యాక్ చేస్తాడు. ఫ్లెక్సిబుల్ స్ట్రాటజీ, మ్యాచ్కు తగ్గట్టు ప్లాన్ మార్చగలడు. చాలామంది కెప్టెన్లు టాక్టిక్స్లో చిక్కుకుపోతారు, కానీ సూర్య క్లియర్, అటాక్ ఆర్ లూజ్ ట్రయింగ్. నిజమేంటి? ప్రారంభంలో వచ్చిన విమర్శలు మోస్ట్లీ అజంప్షన్స్. వాళ్ళేమనుకున్నారు అంటే, ఇన్నోవేటివ్ బ్యాట్స్మెన్ అంటే మంచి కెప్టెన్ అవుతాడా? సూర్య ఏమి చేశాడు అంటే, అదే ఇన్నోవేషన్ను కెప్టెన్సీలోకి తీసుకొచ్చాడు. తేల్చి చెప్పాలంటే సూర్యకుమార్ యాదవ్ గురించి ఇప్పుడు డిబేట్ అన్నెసెసరీ. టైటిల్స్ ఉన్నాయి, వెరీ గుడ్. స్టాట్స్ ఉన్నాయి, వెరీ గుడ్. కన్సిస్టెన్సీ ఉంది. ఇక ప్రశ్న ఒక్కటే, ఇంకా ఎంతకాలం ఈ డామినెన్స్ కొనసాగిస్తాడు?